హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. చికెన్ అంటే నాన్ వెజ్ ప్రియులకి ఒక ఎమోషన్. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి గోంగూర అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ రెండు కలిపి చేస్తే ఆ రోజు లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక స్పెషల్ అయిపోతుంది. చికెన్లో ఎంత ప్రోటీన్స్ ఉంటాయో మనందరికీ తెలుసు. గోంగూరలో ఎంత ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఈ రెండు కలిపి తింటే బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అండ్ ఐరన్ రెండు దొరుకుతాయి. ఎస్పెషల్లీ డైట్ చేసే వాళ్ళకి అయితే ఇలాంటి కర్రీని డైట్లో చేర్చుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అలాంటి గోంగూర చికెన్ని మనం ఇప్పుడు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను వచ్చేసి ఒక పెద్ద కట్ట మీడియం కట్ట తీసుకుంటున్నా. గోంగూర వచ్చేసి అది ఒలుచుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు గోంగూర అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఇందులో ఒక మీడియం కట్ట సరిపోతుంది. చిన్నవైతే ఒక 2-3 తీసుకొని అందులో యాడ్ చేసి అండ్ ఒక 10 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. 10, 12, 15 అట్లా స్పైసీని బట్టి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మనం దీన్ని చాలా బాగా ఉడికించాలి మెత్తగా. ఇట్లా మనకు కలర్ చేంజ్ అయ్యగానే ఉడికింది అనుకోకూడదు. ఇది ఇలా చేంజ్ అయినా కూడా చాలాసేపు బాగా ఆ వాటర్ అంతా పోయే వరకు బాగా మగ్గనిచ్చాలి మనం. గోంగూర ఆకు అనేది ఉడకదు అంత తొందరగా. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. చల్లారేలోపు మనం ముందుగా చికెన్ అయితే బాగా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని వాష్ చేసుకోండి. బాగా ఉంటుంది శుభ్రంగా, స్మెల్ రాకుండా. ఇలా వాష్ చేసుకున్న చికెన్లో డైరెక్ట్గా మనం ఇప్పుడు అన్నీ కలిపేసి పక్కన పెట్టుకుందాం మ్యారినేట్ చేసి. ఇందులో సాల్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ కారం వచ్చేసి యాడ్ చేస్తున్నా. మీకు నేను నార్మల్ మసాలా కారం యాడ్ చేస్తున్నా, నార్మల్ కారం కూడా యాడ్ చేస్తున్నా ఇందులో. అండ్ 2 ఇలాచి, ఒక 2-3 మిరియాలు, 2-3 లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసి ఫైనల్గా మీకు చికెన్కి ఎంత ఆయిల్ అయితే సరిపడుతుందో అంతా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇంక నేను డైరెక్ట్గా స్టవ్ మీద కుక్ చేయడమే దీన్ని మ్యారినేట్ చేసిన తర్వాత కొంచెం సేపు ఉంచి. ఇందులోనే ఉల్లిపాయలు అండ్ 2 పెద్దవి టమోటాలు తీసుకొని ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్నగా యాడ్ చేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయండి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేయండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఫైనల్గా తర్వాత యాడ్ చేశాను చూడండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలిపి పెట్టుకుందాం. ఇలా అంతా కలిపి పెట్టి మనం కొంచెం సేపు మ్యారినేట్ చేస్తాం కదా. మ్యారినేట్ చేసిన తర్వాత మనం మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయటైనా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఆ తర్వాత మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేయడమే. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, దీంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అంతా బాగా కుక్ అయిన తర్వాత ఫైనల్గా ఉప్పు కారం అనేది మనం తర్వాత చూసుకుంటాం. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ పీస్ అనేది బాగా కుక్ అవ్వాలి. ఫైనల్గా కుక్ అయింది అనుకునేటప్పుడు మనం తర్వాత ప్రాసెస్ చేస్తాము. ఈలోపు కుక్ అవుతుంది. ముందుగా మనం గోంగూరని ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొత్తం గోంగూర, పచ్చిమిర్చిని యాడ్ చేసి చిటికెడు సాల్ట్ యాడ్ చేయండి. ఆల్రెడీ సాల్ట్ అన్నిట్లో యాడ్ చేసాం కాబట్టి కొంచెం తగ్గించుకొని యాడ్ చేయండి. ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మళ్ళీ ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చూసుకుందాం. అండ్ ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్ అవ్వకపోతే ఇందులో మీరు ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోండి. మనం గోంగూర యాడ్ చేసిన తర్వాత చూసుకుంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే అప్పుడు మళ్ళీ కొంచెం తక్కువ ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు మనం ఫైనల్గా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అంతా ఉడికింది, పీస్ నేను తిని చూశాను. ఇప్పుడు మనం గోంగూరని యాడ్ చేస్తే ఒకసారి కలుపు తిప్పుకుందాం. గోంగూర మొత్తం యాడ్ చేసి మొత్తం చికెన్ గోంగూర అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్, లైట్గా కొంచెం ఎక్కువ వాటర్ ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసాము అంటే మనకి గోంగూర అడుగంటుకోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇందులో కొంచెమే చూడండి, కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం గోంగూర యాడ్ చేసిన తర్వాత చికెన్ అనేది ఒక జస్ట్ 3-5 మినిట్స్ అంతే, అంతకుమించి ఎక్కువ వద్దు. అది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్, 3-5 మినిట్స్ అలా కుక్ చేయండి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు నాకు ఉప్పు కారం కొంచెం యాడ్ చేస్తున్నా, కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను.
నిజంగా గోంగూర చికెన్ తింటే నార్మల్ చికెన్ కన్నా డైలీ గోంగూర చికెనే చేసుకుంటారు మీరు. ఇది కనుక బిర్యానీలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. పలావ్ రైస్, బగారా రైస్ ఇట్లా వీటిల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఈవెన్ నార్మల్ రైస్లో కూడా చాలా బాగుంటుంది, కానీ బిర్యానీ రైస్లో ఇంకా టేస్టీగా ఉంటుంది. పలావ్, బిర్యానీ, బగారా రైస్ ఇలా డిఫరెంట్గా చేసుకుంటాం కదా, వాటిలో అయితే ఇంకా అదిరిపోతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా ఇలాంటి కొత్త రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను నెక్స్ట్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.